ఇప్పుడే 6 PM ప్రీమియర్ షో చూసొస్తున్నా భయ్య. మాస్ జాతర విచ్ ఈజ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై భాను భోగవరపు. మూవీ చూసినాక నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం యావరేజ్ అనిపించింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఫుల్ వీడియో చూడండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్ స్టార్ట్ ద వీడియో. మూవీ ప్లాట్ చాలా సింపుల్ ఉంటుంది భయ్య. రవితేజ గారు సిన్సియర్ రైల్వే ఎస్ఐగా వర్క్ చేస్తుంటారు. ఆయన రైల్వే జ్యుడిషనరీ కాబట్టి డొమెస్టిక్ ఏరియాలో ఆయనకు అథారిటీ ఉండదు, ఐ మీన్ పబ్లిక్ ఏరియాస్లో అదర్ దెన్ రైల్వే జోన్. కానీ ఒక తప్పు జరిగిందంటే ఆయన ఏ ఏరియానైనా తన అండర్ కంట్రోల్ తీసుకొని ఆ తప్పుని సెట్ రైట్ చేస్తాడు. అలా సిన్సియర్ అండ్ అరగెంట్ ఉన్న రవితేజ గారు అడవివరం అనే రూరల్ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతారు. అదే ఊర్లో ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తున్న శివుడు క్యారెక్టర్ ప్లేడ్ బై నవీన్ చంద్ర ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న తన సరుకుని రవితేజ గారు పట్టుకుంటారు. అసలు ఆ సరుకు రైల్వే జోన్లోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, మళ్ళీ ఆ సరుకు ఏమైంది అనేది కంప్లీట్ స్టోరీ. ఏ మూవీ అయినా E3 ఫార్ములాని అప్లై చేస్తే పక్కా హిట్ అవుతుంది. అసలు ఈ E3 ఫార్ములా అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఎంగేజింగ్ అండ్ ఎగ్జైట్మెంట్. మరి ఈ మూవీలో ఇవి లేవా అంటే ఉండి ఉండనట్టు, కనిపించినట్టు అలా ఉన్నాయన్నమాట. డాన్స్ చేసినట్టు వినిపించకుండా, కనిపించకుండా, చూపించకుండా తినేసింది ఎవరు? ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే కామెడీ పోర్షన్స్ చాలా ఉన్నాయి మూవీ త్రూ అవుట్ గా, బట్ అందులో కొన్ని మాత్రమే వర్కౌట్ అయినాయి. మిగతా పోర్షన్స్ అన్ని చాలా రొటీన్ గా అనిపించినాయి. ఎంగేజింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ అండ్ ట్విస్ట్లు చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎగ్జైట్మెంట్ మాత్రము దాని గురించి అడగకండి, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మూవీ మొత్తం ఫ్లాట్ నరేషన్ తో పోతుంది, సో ఎగ్జైట్మెంట్ అంత అనిపించదు అసలు మూవీ త్రూ అవుట్ గా. మూవీ స్టార్టింగ్ లో రవణ ఇంట్రో సీన్ అయితే మస్తు ఉంటుంది. దాని తర్వాత వచ్చే పోర్షన్స్ అంత ఎంగేజింగ్ ఉండవు, అక్కడక్కడ బాగుంటాయి అంతే. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా ఫ్లాట్ అనిపిస్తుంది. బట్ వన్స్ ఆఫ్టర్ ఇంటర్వెల్ మూవీ జై అని లేస్తుంది. వంశన్న, అదే మన చింటూ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు కదా, నేను ఇంటర్వెల్ బ్లాక్ నుండి సెకండ్ హాఫ్ మొత్తం చూసినా చాలా మంచిగా ఉందని చెప్పి. సో అదైతే నిజమే, బట్ వంశన్న ఫస్ట్ హాఫ్ కూడా చూడాల్సింది, అప్పుడు మూవీ కొంచెం బెటర్ అయ్యేదేమో. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ పర్లేదు, గుడ్ ఉన్నాయి. చక్రి గారి సాంగ్ అయితే బాగా వర్కౌట్ అయింది అండ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ బాగుంటుంది, బట్ అది చాలా రాంగ్ ప్లేస్మెంట్ భయ్య. అప్పుడే మూవీ ఎంగేజింగ్గా మారుతుంది అనే టైంకి సాంగ్ మధ్యలో వచ్చింది. అబ్బా ఇది ఎందుకు వచ్చిందిరా అనే ఫీల్ అయినా నేనైతే. బీజిఎం అయితే చెప్పుకోదగ్గ బీజిఎం అంత మూవీలో అయితే లేదు. ఐ మీన్ మనకు ఇది గుర్తుండిపోతుంది పక్కా అనుకునే బీజిఎమ్స్ అయితే ఏవి లేవు మూవీలో. అండ్ మూవీ త్రూ అవుట్ కొన్ని ప్యారడీ సాంగ్స్ ట్రై చేసిర్రు, అందులో ఒకటైతే వర్కౌట్ అయింది, మిగతా అన్నీ అంత సెట్ అయితే అవ్వలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది భయ్య అండ్ ఎడిటింగ్ కూడా సూపర్ ఉంది. ఈ రెండు డిపార్ట్మెంట్ వాళ్ళైతే 100% న్యాయం చేసిర్రు మూవీకి. మూవీ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మంచిగానే వర్కౌట్ అయింది. అండ్ హీరో విలన్ మధ్యన జరిగే ఈ ఫైట్ ఉంటుంది కదా, డైరెక్టర్ దీన్ని క్యాట్ అండ్ మౌస్ గేమ్ లెక్క చూపిద్దాం అనుకుంటు కానీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. శ్రీలీల లవ్ ట్రాక్ ఉంటుంది, అసలు అది ఎందుకు పెట్టిరో కూడా అర్థం కాదు, అసలు అవసరం లేదు ఈ మూవీకి అయితే హీరోయిన్. అండ్ ఇంకో మెయిన్ నెగిటివ్ ఏంటంటే శ్రీలీల ఉండేది శ్రీకాకుళం అంటారు, ఆంధ్ర మాట్లాడుతుంది, ఇటు తెలంగాణ మాట్లాడుతుంది, అటు శ్రీకాకుళం భాష మాట్లాడుతుంది, మొత్తం ఆల్ మిక్స్డ్ కిచిడీ లాంగ్వేజ్ లెక్క అనిపిస్తుంది. అది కొంచెం డిస్టర్బింగ్ ఉంది. మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఓకే అనిపించినాయి, మరీ గుడ్ లేవు మరీ బ్యాడ్ లేవు. అండ్ శివుడు క్యారెక్టర్ ఎవరైతే నవీన్ చంద్ర ప్లే చేశారో ఆ క్యారెక్టర్ కూడా గుడ్ బాగానే ఉంది, బట్ నాకు మరీ అంత ఈవీల్ కూడా అనిపించలేదు. మూవీ మొత్తానికి అబ్బా ఇది హైలైట్ పోర్షన్ రా అనిపించేది ఏదైనా ఉందనంటే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో వస్తుంది ఒక పోర్షన్, ఒక ఫైట్ సీన్ వస్తుంది, దాని తర్వాత హీరో విలన్ ఇంటికి వెళ్తారు, ఆ సీన్ ఒకటి అదైతే సూపర్గా వర్కౌట్ అయింది, అది హై ఇచ్చింది చాలా. మెయిన్లీ రవితేజ గారి గురించి మాట్లాడుకోవాలంటే సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ భయ్య. ఎక్కడ ఏ స్క్రీన్లో ఏ ఫ్రేమ్లో కూడా ఆయన ఎనర్జీ డౌన్ అయినట్టు మనకు అస్సలు అనిపించదు. ఆయన అయితే ప్రాణం పెట్టేశాడు సినిమాకి అండ్ ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. నేను టీజర్ బ్రేక్ డౌన్ అప్పుడు చెప్పిన కదా, క్రాక్ అండ్ ధమాకా రెండు మిక్స్ చేస్తే క్యారెక్టర్ ఎట్లుంటుందో ఆ క్యారెక్టర్ అనిపిస్తుంది అని చెప్పి, సేమ్ అట్లనే ఉంది. అండ్ త్రూ అవుట్ మూవీ చాలా ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్గా పర్ఫామ్ చేసిండు ఆయన అయితే. డైరెక్టర్ భాను గురించి మాట్లాడుకోవాలంటే ఈయన బేసికల్గా ఫస్ట్ రైటర్ భయ్య, సామాజ వర్గమన్న వాల్తేరు వీరయ్యకు రైటర్గా పనిచేసిండు. సో రైటింగ్ పార్ట్ అయితే ఈయన 100% ఇచ్చిండు, బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్ ఐ మీన్ డైరెక్షన్ లెవెల్లో అయితే అంత 100% ఇవ్వలేకపోయిండు. మనం మూవీకి అంత ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వము బికాస్ ఆఫ్ హిస్ డైరెక్షనే. ఫైట్ సీక్వెన్సెస్ మస్తు ఉన్నాయి, ఐ మీన్ కొన్నే బాగున్నాయి, అన్ని బాగున్నాయి అని అయితే నేను చెప్పను. రవితేజ గారి ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే మాత్రం దిస్ ఇస్ మచ్ బెటర్ మూవీ అనే చెప్పాలి. మూవీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మస్తు ఉంటుంది, నాకైతే చాలా నచ్చింది. బట్ క్లైమాక్స్ని కట్ చేసిన విధానం అయితే అంత నచ్చలేదు, ఏంది అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ భయ్య, సో ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో రాజమండ్రి వ్లాగ్స్ ఉన్నాయి, అవి చెక్అవుట్ చేయండి, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.